ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు దేశవ్యాప్తంగా ఉన్న పలు అంశాలు సంబంధించుకోవచ్చు, అలాగే ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అందులోనూ అత్యంత కీలకంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని, శాశ్వత రాజధాని ఉండాలనే నేపథ్యం, అమరావతికి గెజిట్ ఇచ్చే దానికి సంబంధించి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క చర్చలో చూసుకున్నట్లయితే వివిధ కేంద్ర మంత్రులందరూ కూడా ఈ యొక్క హాజరైనట్టు కూడా తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాల అంశాల గురించి కావాలి, అలాగే ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అయితే కేంద్ర కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. దీంట్లో కేంద్ర కేబినెట్ సమావేశం సంబంధించి పలు కీలకమైన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు పునర్వ్యవస్థీకరణ, అంటే రైల్వే బోర్డు పనితీరుకు సంబంధించి కావచ్చు, అలాగే దానిలో విభాగాల యొక్క మెరుగుపరచడానికి దానికి సంబంధించి కీలకంగా చర్చ అయితే కొనసాగుతుంది. తర్వాత ఉద్యోగులకు ఊరటకు సంబంధించి 8th పే కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలు, అలాగే దానికి యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, వారికి ఊరట ఏ విధంగా కల్పించనే దాని మీద అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అలాగే వ్యవసాయ రంగం సంబంధించి మద్దతు ధరలు, అలాగే ఎగుమతులకు సంబంధించి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి చర్చ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. అలాగే అత్యంత కీలకంగా ఇటు భద్రతా అంశాలకు సంబంధించి అయితే దేశవ్యాప్తంగా కూడా, అలాగే అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ యొక్క కేంద్ర కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకంగా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. PM నరేంద్ర మోదీ అధ్యక్షతన అయితే ఈ యొక్క దీంట్లో ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో చూసుకున్నట్లయితే ఈరోజు అత్యంత కీలకంగా ఉండనుంది. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి ఉండాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 2014-19 2014లో రెండు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ రెండు కూడా విడిపోయినప్పుడు చూసుకున్నట్లయితే ఉమ్మడి రాజధానిగా ఇటు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేక రాజధాని, శాశ్వత రాజధాని ఏర్పరచుకోవడానికి ఆ యొక్క ఉమ్మడి రాజధాని అప్పటి వరకు కూడా 10 ఏళ్ల పాటు అంటూ కూడా హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 2014 నుంచి 2019 వరకు కూడా ఏపీ రాజధాని అమరావతి అంటూ తెర మీదకి వచ్చింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి సేకరించడమే కాకుండా అది ఒక పెద్ద ఎత్తున కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని అమరావతి అని చెప్పేసి నిర్ణయించిన పరిస్థితి ఉంది. కానీ పరిస్థితులు మారే, గవర్నమెంట్ మారిన తర్వాత గత ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు కూడా ఉన్న గత ప్రభుత్వం నేపథ్యంలో ఇక అమరావతిని పక్కన పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. తర్వాత 2024 మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరోసారి ఈ యొక్క రాజధాని అనేది అమరావతి ఉండాలి, ప్రజలందరూ మెచ్చిన రాజధాని అమరావతి అంటూ కూడా దానికి సంబంధించి గతంలో సేకరించిన అయితే భూములు ఏదైతే ఉన్నాయో అంతా కూడా చాలా పెద్ద ఎత్తున చెట్లు అన్నీ కూడా పెరగడం, సో జంగల్ క్లియరెన్స్ చేయడం కావచ్చు. తర్వాత ఇప్పుడు అనేక ప్రాజెక్టులు అనేది అక్కడ నిర్మాణాలన్నీ కూడా అమరావతిలో కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు టెండర్లను పిలుస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ యొక్క సంస్థలో ఆ యొక్క పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి సంబంధించి పక్కన పెట్టేసి 3 రాజధానుల అంశం తీసుకురావడం పట్ల ఒక అభద్రతా భావం అనేది అందరిలో పెరిగిపోయింది. ప్రధానంగా ఇటు అమరావతి రైతులే కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజలందరిలో కూడా. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాతో గతంలో కలిసారు. ఎందుకంటే శాశ్వత రాజధాని అమరావతి ఉండాలి, దానికి సంబంధించి గెజిట్ అనేది విడుదల చేయాలి అంటూ కూడా యొక్క విజ్ఞప్తులు అయితే చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే 2014 పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క చట్టంలో కొన్ని సవరణలు అన్నీ కూడా చేసిన తర్వాత ఈ ఏపీ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి ఉండాలంటూ ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అయినటువంటి పెంసాని కూడా 2025 ఎండింగ్ లోపే ఒక గెజిట్ వచ్చే అవకాశం ఉందంటూ అతను కూడా చెప్పడం. సో ఈ నేపథ్యంలో ఈరోజు యొక్క కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇది అత్యంత కీలకంగా సంతరించుకుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి అమరావతికి శాశ్వత గెజిట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క చట్టబద్ధత వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం మారినా సో శాశ్వతంగా అదే రాజధాని ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వేల కోట్లు అనేది అమరావతి రాజధానికి మొత్తం కూడా వెచ్చిస్తున్న పరిస్థితి ఉంది, ప్రజాధనం. ఎందుకంటే గతంలో ప్రజాధనం అనేది చాలా వరకు కూడా వేస్ట్ అయింది. సో అలాంటిది ఎప్పుడూ ఉండకూడదు, రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితే ఉంటుంది. సో దాన్ని అరికట్టాలి, ఖచ్చితంగా రాజధాని ఉండాలి. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలవడం, అలాగే ప్రజలందరూ అనుకుంటున్నారు శాశ్వత రాజధాని అమరావతి ఉండాలని. దానికి సంబంధించి అన్ని విజ్ఞప్తులన్నీ కూడా కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకి చెప్పడం. సో ఎట్టకేలకు ఈరోజు దానికి సంబంధించి ఒక అమరావతి, అలా రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని అంటూ శాశ్వత గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం. దీని తర్వాత పార్లమెంట్లో ఆమోదం కావచ్చు, సో ఇదంతా కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. అలాగే కేంద్ర కేబినెట్ సమావేశం చూసుకుంటే ఈ నెల
12వ తారీఖు జరిగిన ఒక కేంద్ర కేబినెట్ సమావేశంలో చూసుకుంటే అత్యంత కీలకంగా దాంట్లో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే జనాభా లెక్కలో ఉందో 2011లో సేకరించిన తర్వాత జనాభా లెక్కలు అనేది 2021లో సేకరించాల్సి ఉంది. కానీ కోవిడ్-19 వల్ల అది అయితే కాస్త ఆలస్యమైన పరిస్థితి నెలకొంది. సో దానికి సంబంధించి 12వ తారీఖు జరిగిన కేంద్ర కేబినెట్లో అయితే 2027లో జనాభా లెక్కలు సేకరిస్తున్నట్లు కూడా సేకరిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో 2020లో దేశవ్యాప్తంగా ఏదైతే ఈ జనాభా లెక్కలో సేకరిస్తారో ఇది సాంకేతికంగా డిజిటల్ ఆధారంగా అయితే సేకరిస్తున్నాం అన్నట్టు కూడా వారైతే ప్రకటించాలి. ఇది మొట్టమొదటిగా జనాభా లెక్కలో డిజిటల్ ఆధారంగా డేటా అనేది సేకరించే పద్ధతి. దాదాపుగా 11,718 కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తున్నట్లు దానికి కేంద్ర కేబినెట్ దీనికైతే ఆమోదం అయితే తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కేంద్ర కేబినెట్ మీటింగ్లో అయితే ఈరోజు అయితే అత్యంత కీలకంగా మారుతుంది. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే విడుదల కానుందో దీనికి సంబంధించి సో ఈరోజు ఎట్టకేలకు ఒక క్లియర్ కట్గా దానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు.